ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫ్యామిలీ బైట్స్. ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి మునక్కాయ పులుసు. ఈ కర్రీ కొంచెం పుల్లగా రుచిగా చాలా బాగుంటుంది. మనం ఎప్పుడు మునక్కాయతో సాంబార్ని మసాలా కర్రీని చేస్తూ ఉంటాము, కానీ ఇలా పులుసులా చేసినా కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ కర్రీని సింపుల్గా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ని వేసుకోవాలి. పావు టీ స్పూన్ దాకా మెంతులను వేసుకోండి. మెంతులను పులుసులో వేసుకోవడం వలన పులుసు టేస్టీగా ఉంటుందన్నమాట. ఇందులోనే 1/2 టీ స్పూన్ ఆవాలని, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ వరకు శనగపప్పుని, 1/2 టీ స్పూన్ మినపప్పుని వేసుకొని ఫ్రై చేసుకుందాము. 8 లేదా 10 వెల్లుల్లి రెబ్బల్ని ఇలా కచ్చాపచ్చాగా దంచి వేసుకోండి. వెల్లుల్లిని ఆయిల్లో కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజ్ ఉల్లిపాయను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఇందులోనే 2 పచ్చిమిర్చిని కూడా వేసి ఫ్రై చేసుకుందాము. ఇలా కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజు టమాటాను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఇందులోనే 2 మునక్కాయలను పైన పొట్టు కొంచెం తీసేసి ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఇప్పుడు వీటన్నింటిని ఒకసారి బాగా కలుపుకుందాము. ఇదంతా బాగా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును వేసుకోవాలి. ఇందులోనే 1/2 టీ స్పూన్ వరకు పసుపును కూడా వేసి ఒకసారి బాగా కలుపుకుందాము. ఇలా బాగా కలుపుకున్నాక ఇప్పుడు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 2-3 నిమిషాల పాటు మగ్గించుకుందాము. ఇలా 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు కారాన్ని, 1 టీ స్పూన్ వరకు ధనియాల పొడిని, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడిని కూడా వేసుకోవాలి. వీటన్నింటిని ఒకసారి బాగా కలుపుకుందాము. ఇప్పుడు ఇందులోకి ఒక 10 నిమిషాల పాటు నీళ్ళల్లో నానబెట్టుకున్న ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని ఇలా బాగా పిసికి ఈ నీళ్ళను వేసుకోవాలి. 1 కప్పు దాకా నీళ్ళను కూడా వేస్తున్నాను. నీళ్ళను కూడా మనకి పులుసు ఎంత కావాలో అంత చూసుకొని వేసుకోవాలి. ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు మూత పెట్టి 10-15 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. చూడండి, 15 నిమిషాల తర్వాత మీకు మూత తీసి చూపిస్తున్నాను. కొద్దిగా ఆయిల్ సపరేట్ అవ్వాలి, మునక్కాడ కూడా బాగా ఉడికిపోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా కొత్తిమీరను కూడా వేసుకుందాము. చూడండి, కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇది చల్లారేసరికి ఇంకొంచెం దగ్గరగా అవుతుందన్నమాట. అంతే, ఎంతో టేస్టీగా ఉండే మునక్కాయ పులుసు అయితే రెడీ అయిపోయింది. ఈ కర్రీని మనం రైస్తో తింటే చాలా బాగుంటుంది. మునక్కాయతో ఎప్పుడు ఒకేలా కాకుండా మునక్కాయ పులుసుని ఈ విధంగా ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూడండి. ట్రై చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. ఈ టేస్టీ మునక్కాయ పులుసు కర్రీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.